హాయ్ అండి. కందిపప్పు చూసారా, వేయించుకున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇంతకుముందు మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఇలాగే చేసేవాళ్ళు, వేయించేసి వండేవాళ్ళు అనమాట. ఎందుకంటే పప్పు తొందరగా పాడు అవ్వదని చెప్పేసి. సమ్మర్లో అయితే మడి వేయించేవాళ్ళు, ఎండ ఎక్కువగా ఉండేది, ఫ్రిడ్జ్లు కూడా తక్కువ ఉండేవి కదా అప్పట్లో. అందుకని ఇలా వేయించి చేసేవాళ్ళు. అది కాక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దేనికోసం ముందుగా మనకు కావాల్సినంత పప్పు తీసుకొని మనం వండే గిన్నె పెట్టేసుకొని, కుక్కర్లో కాకుండా వండే గిన్నె పెట్టేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఒక 3-4 మినిట్స్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పటి వరకు వేయించేసుకున్న తర్వాత డైరెక్ట్ వాటర్ పోసేసుకోవాలి. వాటర్ అయితే కుక్కర్లో కంటే ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కుక్కర్లో స్టీమ్తో ఉడికిపోతుంది కదా. దీనిలో అయితే ఇలా కాదు, చక్కగా మనం మూత పెట్టుకుని ఉడికించుకుంటాం అన్నమాట. అలా ఉడికించడానికి ముందుగా మాకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ కూడా అయిపోతాయి కూడా, 4 గ్లాసెస్ అన్నా పడతాయి. మీరు వేసిన గ్లాస్కి 4 గ్లాసులు నీళ్ళు పడతాయి. చక్కగా కొంచెం ఉడికిన తర్వాత పప్పు పొంగుతుంది అనుకునేటప్పుడు 2 స్పూన్లు నూనె వేయాలి. ఆ పప్పులో వేసేటప్పటికి ఆ పప్పు పొంగదనమాట. పప్పు పొంగితే టేస్ట్ పోతుంది. ఇది పొంగకుండా అలాగే చక్కగా ఉడుకుతుంది. దానిలోకి మనకు కావాల్సిన టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకుని దానిలో వేసేసుకోవాలి. పప్పులో వేసుకొని మూత పెట్టుకుంటే మళ్ళీ ఉడుకుతుంది అనమాట. అలాగే కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు అవి కూడా ఉడికాక చిన్న చింతపండు ఓన్లీ రబ్బేయాలి. ఎందుకంటే ఇది మామూలుగా వేరేది కాదు కదా, టమాటా కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి, బీరకాయ అది కాదు కాబట్టి. చక్కగా ఉడికిన తర్వాత దానిలోనే కొంచెం పసుపు, ఒక చింతపండు రెబ్బ వేసేసుకొని కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి నేనైతే నెయ్యితో పోపు పెడుతున్నాను. చూడండి, నెయ్యి అయితే చాలా బాగుంటుంది. నెయ్యిలో వేస్తే అనేది దాల్ తడకా లాగా అనిపిస్తుంది తింటుంటే టేస్ట్. ఆ నెయ్యిలోనే కొంచెం ఒక ఆయిల్ పోసిన తర్వాత ఊరమిరపకాయలు అనమాట, నేను చేసినవే చక్కగా అందులో వేసేసుకుని పప్పు తాలింపుకి వేసేసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ఇలా చేసుకోండి. మనం హోటల్లో దాల్ తడకా తింటారు కదా, అది మంచి ఫేమస్ అంటారు కదా, దాని టేస్టే వస్తుందన్నమాట. నేనైతే వెల్లుల్లిపాయలు వేయలేదు, మా ఇంట్లో తినరు అని చెప్పి. వెల్లుల్లిపాయలు వేస్తే ఇంకా చాలా చాలా సూపర్ ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, పప్పు కుక్కర్లో వేయకుండా మామూలుగా వండాను అనమాట. కుక్కర్లో వేయకుండా నార్మల్గా గిన్నెలో డైరెక్ట్ పప్పు పెట్టి వండుకున్నాను, వేయించి వండాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.